వందల కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతం కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిన్న జరగాల్సిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు సమావేశానికి సభ్యులంతా గైర్హాజరవడంతో సమావేశం వాయిదా వేయాల్సి వచ్చింది. చిన్నకాకాని మల్లాయిపాలెంలోని వక్ఫ్ భూముల అన్యాక్రాంతాన్ని నిరసిస్తూ సభ్యులు తీసుకున్న నిర్ణయం మేరకు సమావేశానికి గైర్హాజరు కావడం వక్ఫ్ బోర్డు చరిత్రలోనే సంచలనంగా మారింది. వక్ఫ్ ఆస్తులను ఏపీఐఐసికి బదలాయించి ఆపై ఇండస్ట్రియల్ ఎస్టేట్ పేరుతో అయిన వారికి పలహారంగా పంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. గురువారం ఉదయం వక్ఫ్ బోర్డు సమావేశం నిర్వహిస్తున్నట్టు బుధవారం అర్ధరాత్రి వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడంతో సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మెప్పు కోసం వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ అనుసరిస్తున్న నియంత్రత్వ పోకడలపై మండిపడ్డారు. వారంతా మూకమ్ముడిగా గైహాజరవడంతో చేసేది లేక సమావేశాన్ని వాయిదా వేసినట్టు చైర్మన్ అజీజ్ ఒక ప్రకటనలో తెలిపారు. వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేసేందుకు వేసిన భూసేకరణ పాచిక పారకపోవడంతో ఇప్పుడు పీపీపీ పద్ధతి, దీర్ఘకాలిక లీజు అంటూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త పల్లవి అందుకుంది. వాస్తవానికి వక్ఫ్ బోర్డు చట్టం ప్రకారం ఆ ఆస్తులకు సంబంధించిన టైటిల్ను వేరొక సంస్థకు, ప్రభుత్వ శాఖకు బదలాయించకూడదు. అయినా మల్లాయిపాలెం, చెనకాకాని వక్ఫ్ భూములపై ప్రభుత్వం దొంగాట ఆడుతోందని ముస్లిం నేతలు మండిపడుతున్నారు. గతేడాది గుంటూరు జిల్లా పెద్ద మసీదుకు చెందిన ప్రతిపాడు మండలం మల్లాయిపాలెంలోని 226 ఎకరాల వక్ఫ్ భూమిని ఏపీఐఐసికి భూసేకరణ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి కట్టబెట్టేందుకు జరిగిన ప్రయత్నాలపై ముస్లిం నేతలు వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాలతో వక్ఫ్ బోర్డు వెనకడుగు వేసింది. తాజాగా గుంటూరు అంజుమాన్ ఇస్లామియా సంస్థకు చెందిన చెనకాకానిలోని 71.57 ఎకరాల ల్యాండ్ను భూసేకరణ ద్వారా ఏపీఐఐసికి ఇచ్చేందుకు నిర్ణయించారు. ముస్లిం పెద్దల ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం మళ్లీ పీపీపీ, దీర్ఘకాలిక లీజు పల్లవిని అందుకుంది. చివరకు మల్లాయిపాలెం, చెనకాకాని భూములను పీపీపీ, దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేలా తీర్మానం చేసేందుకు వక్ఫ్ బోర్డు సమావేశ ఎజెండా చేర్చారు. దీనికి కూడా సభ్యులు ధీటైన బదులివ్వడం చర్చనీయాంశంగా మారింది. వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతాన్ని వ్యతిరేకిస్తూ బోర్డు సమావేశానికి గైహాజరైనట్టు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, వక్ఫ్ బోర్డు సభ్యుడు ఎండి రుహుల్లా ప్రకటించారు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అనేది ఒక స్పష్టంగా కనిపిస్తుంది మైనార్టీలకి. దేనికంటే మైనార్టీ స్థలాలు, వక్ఫ్ బోర్డు స్థలాలు ఎక్కడున్నా అక్కడ దోచుకోవడానికి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ, అంటే స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎక్కువ ప్రయత్నాలు ఉన్నాయి. దేనికంటే ఇక్కడ అంజుమన్ సైటు 72 ఎకరాల సైటుకి ఏంటంటే ఇస్తే, మీకు దమ్ముంటే మైనార్టీల మీద ఏమైనా ప్రేమ ఉంటే కడితే అక్కడ హజ్ హౌస్ కట్టండి, కడితే అక్కడ మైనార్టీలు ఒక స్కూల్ కట్టండి. అక్కడ మరీ మీకు మరీ మైనార్టీ మీద ఇంకా ప్రేమ ఉంటే ఒక ఉర్దూ స్కూల్ లాంటివి కట్టాలి. కానీ ఏదో హబ్, ఏదో ఇష్టారాజ్యం వాళ్ళు ఇచ్చుకుంటే పీపీపీ మూడులో ఎవరు వచ్చినా రాబోయే ప్రభుత్వం 2029 జగనన్న వస్తాడు. పీపీపీ మూడు తీసుకున్న పరిగెత్తించి కొడతాం మైనార్టీలు అందరం. మేము హెచ్చరిస్తున్నాము, మేము ఒప్పుకోము. ఈ అంజుమన్ ప్రాపర్టీస్ని మీరు తీసుకుంటే ఖబర్దారీ గవర్నమెంట్కి మేము చెప్తున్నాం. ఎక్కడైనా మీరు మళ్ళీ పీపీపీ మోడ్ విధానం కానీ, లేకపోతే మీరు లాంగ్ లీజ్ అని పేరు చెప్తే ఖచ్చితంగా అక్కడ పీపీపీ మోడ్కి వచ్చిన ఎవరైనా వచ్చి తీసుకుంటారన్నా, లేకపోతే లాంగ్ లీజ్ అని చెప్పి మీరు ఏదైనా యాషాలేస్తే మేము ఒప్పుకోమని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ, మొత్తానికి వక్ఫ్ బోర్డు మీటింగ్కు సభ్యులు హాజరు కాకపోవడంతో భూపందేరానికి బ్రేక్ పడింది. వక్ఫ్ ఆస్తులు కాపాడుతామంటున్నారు ముస్లిం మత పెద్దలు.